ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎన్నో ప్రయోగాలకు వేదిక ఐఏఎంసీ కళాశాల. మాతృభాష వల్లే తగ్గుతుందన్న తెలిసిన ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ తన వంతు బాధ్యతగా ఎన్నో కార్యక్రమాలు తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలపడానికి పూనుకుంది కళాశాల. ఆ కళాశాలలో మేము ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో కార్యక్రమాలు అవకాశం కలిగించిన ఈ మేనేజ్మెంట్కి కృతజ్ఞత తెలుపుకుంటూ, కొన్ని సందర్భాలు ఎలా వస్తాయంటే మన వాళ్ళ కోసం మనమే పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిచయమే తిరునగరి చరచంద్ర గారి పరిచయంగా భావిస్తూ, తిరునగరి చరచంద్ర గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో దాసరథి గారిపైనే తన పిహెచ్డి కంప్లీట్ చేసి ఎన్నో వచన కవితలు, వ్యాసాలు, 70కి పైగా సినీ గీతాలను రచించారు. అరుపేరుని పాఠశాలి తిరునగరి గారు వారికి ఆహ్వానిస్తూ సెలవు. నేనెక్కడో దూరాల ఉన్నాను, కానీ మీ హృదయాల తీరాల ఉన్నాను. మీ గుండెల పూదండల దారాన ఉన్నాను. రవీంద్ర భారతిలో కవీంద్రుల కవిత్వపు హారతిలో ఉన్నాను. తెగిన గాలిపటం కాదు తెలంగాణ, తెలంగాణ తేనె సోన, తెలంగాణ దివ్య వీణ, తెలంగాణ మహారాణ, తెలంగాణ నవ కవితల నజరాణ. తెలుగు జాతి ఒక్కటి, భరత జాతి ఒక్కటి, ప్రపంచమే ఒక్కటి, శశిబింబం ఒక్కటి, రవిబింబం ఒక్కటి, ఎప్పుడు మనమంతా ఒక్కటి అన్న మహాకవి దాశరథి గారి స్మరించుకుంటూ, తిమిరంతో సమరం అనే కవితా సంపుటిలో దాశరథి గారి కవితా వాక్యాన్ని, అలాంటి మహాకవి దాశరథి గారిని స్మరించుకుంటూ, వేదిక మీద ఆసీనులైన పెద్దలు, రవి రుక్కు లాంటి వాక్కున్న ఆచార్య వంగపల్లి విశ్వనాథన్ గారికి, తెలుగు సాహితీ నాటము నుండి దిగిన వేల్పు గిడ్డి మన కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఒక్కొక్క స్వరాన్ని భాస్వరంగా పలికించే గురువరేణ్యుడు ఆచార్య పిల్లలమరి రాములు గారికి, కవితల తూణీరాలను పట్టుకొని అక్షరాస్త్రాలను సంధించే టి గౌరీశంకర్ గారికి, శతవసంతాల దాశరథిని సహస్ర ముఖాలుగా చూపిస్తున్న ఈ పుస్తకం రూపుదిద్దుకోవడానికి సూత్రధారి, ప్రధాన పాత్రధారి అయిన ఐఐఎంసి కళాశాల ప్రధానాచార్యులు పూర రఘువీర్ గారికి, రఘువీర్ గారు అలసట ఎరుగని సెలయేరు అన్నారు. ఎందుకంటే ఈరోజు దాశరథి గారు రాసినటువంటి కవితలు అముద్రితంగా ఉన్నటువంటి వారి కవితల్ని మనం ఈరోజు ఈ పుస్తక రూపంగా చూస్తున్నామంటే దానికి కారకులు వారి వదాన్యతకు, వారి అవ్యాజమైన అనురాగానికి నేను కృతజ్ఞుడు. నిర్మలత్వానికి, ఆత్మీయ సోదరత్వానికి నిలువెత్తు పతాక, స్వచ్ఛమైన ప్రతీక సోదరుడు ఇరుకుల రామకృష్ణ గారికి, సుమనస్కులు, ముందుగానే చెప్పవలసిన సుమనస్కులు, సువచస్కులు అయిన అయాచితం శ్రీధర్ గారికి, నేను పరిశోధన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు దాదాపు అంటే పిహెచ్డి అనే కాకుండా ముందుగానే చాలా ఏళ్ళ నుంచి, దాదాపు 15 సంవత్సరాల నుంచి దాశరథి గారంటే నాకు ఎంత అభిమానం అని చెప్తాను, ఆరాధన అని చెప్తాను. ఎందుకంటే 7వ తరగతి నుంచి నేను దాశరథి గారి పద్యాన్ని చదువుతున్నాను.
వారి కవిత్వాన్ని చదువుతున్నాను. నేను ఈ దాశరథి గారి పాటలపై కవిత్వంపై పరిశోధన చేయాలని సంకల్పించుకొని నేను తొలి అడుగు వేసినప్పటి నుంచి నీ వెంట మేమున్నాం, ముందుకు వెళ్ళు అంటూ నన్ను నిరంతరం తట్టి లేపే, పట్టి ఊపే దాశరథి గారి కుటుంబ సభ్యులు కుమారుడు లక్ష్మణ్ గారికి, కుమార్తె ఇందిరా గారికి, అల్లుడు గౌరీశంకర్ గారికి నేను సర్వదా కృతజ్ఞుడు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 40 కవితలు ఒక ప్రసంగ పాఠం వ్యాస రూపంలో. ఇవి ఉన్నాయి, ఇవి నేను సేకరించుకొని ఎప్పుడో పెట్టుకున్నాను, దాదాపు 2 సంవత్సరాల క్రితమే. ఇది పుస్తక రూపంగా తేవాలన్న ఆలోచన నాకు లేకుండేది అంటే అప్పటికి కలగలేదని. ఆ ఆలోచన నాకు కలిగించినటువంటి వ్యక్తి ఆత్మీయ సోదరుడు, ఐఏఎంసి కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు శ్రీ ఇరుకుల రామకృష్ణ గారు. ఇది పుస్తక రూపంగా తీసుకొస్తే బాగుంటుంది. దాశరథి గారి కవితలు అముద్రితంగా చాలా ఉన్నాయి. వారు డైరీలో రాసుకున్నారు. 1985 నుంచి 1987 వరకు 2 సంవత్సరాల కాలంలో వారు చాలా కవితలు రాసుకుని ఉన్నారని ఒకసారి కలిసినప్పుడు లోకాభిరామాయణ మాట్లాడుతున్న సందర్భంలో ఇది చూపించాను, వారికి ఫోటోలు తీసుకున్నది చూపించాను. చాలా బాగున్నాయి, సరే మనం పుస్తకంగా తీసుకువద్దాం అని రామకృష్ణ గారు ఆ ఆలోచన కలిగించారు. ఆ ఆలోచనలకి ఆమోదం తెలిపి ఆ ఆమోద లతకి నవ పల్లవాలు మొలిపించింది కూర రఘువీర్ గారు. వారు ఇదివరకు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో నన్ను వక్తగా పిలిచారు. నిజానికి వారి శిష్యుడిని. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల పక్కన కూర్చునే అర్హత లేని వారిని, ఒక పరిశోధక విద్యార్థినై ఉన్న నన్ను ఈ వేదిక మీద ఇంత పెద్దల పక్కన కూర్చునేటువంటి అవకాశం కల్పించారు. ఈ పుస్తకాన్ని ఐఏఎంసి పబ్లికేషన్ తరపున మనం ప్రచురిద్దాం తప్పకుండా అని చెప్తే, అప్పుడు మరికొన్ని కవితలు ఉన్నాయి, నేను తీసుకున్నటువంటి కవితలు ఇవే కాకుండా మరికొన్ని కవితలు ఉన్నాయని చెప్పి దాశరథి గారి కుటుంబ సభ్యుల్ని సంప్రదించి మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క కవితను ఫోటో తీసుకొని వారి దస్తూరి నుంచి మళ్ళీ నేను రాసుకొని దాన్ని మళ్ళీ టైప్ చేసి ప్రింట్ చేయించి అందమైన ముఖ చిత్రం వేయించి ఈరోజు ఈ పుస్తకంగా మన ముందుకు వచ్చింది అంటే దాశరథి గారి కవితా చెడి, అది దానికి కారకులు కూడా రఘువీర్. అంతేకాకుండా ప్రతి కవిత నేను రాసుకుంటున్నప్పుడు కలిగినటువంటి ప్రతి సందేహాన్ని కూడా చాలా ఓపికతో మన రఘువీర్ గారు, రామకృష్ణ గారు దగ్గర ఉండి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం, ఇలా రాయిద్దాం, ఇంకా ఏమైనా ఉంటే చూడండి అని చెప్తున్న కొద్దీ ప్రతి కవితని, ప్రతి దాశరథి గారు రాసినటువంటి వ్యాసాన్ని అన్ని దగ్గర పెట్టుకొని వారి చేతి రాత నుంచి నా చేతి